విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో విమర్శలు రేగుతున్న వేళ బీజేపీ నేతలు సారథ్య సభలో క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఏపీ విశాఖ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్ల రూపాయలు కేటాయించింది గుర్తు చేశారు. రాజధాని అమరావతికి పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధులిచ్చారని తెలిపారు. అంతేకాదు నక్కపల్లిలో మిట్టల స్టీల్ ప్లాంట్కు ఆలస్యం చేయకుండా అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి. విశాఖ హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏదైతే ఉందో దాదాపు 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మెటల్ 1,35,000 కోట్లతో ప్రారంభించేటువంటి స్టీల్ ప్లాంట్ కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం త్వరిత గతిన అనుమతులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో కష్టాలు ఉంటే వాజ్పేయి రక్షించి ముందుకు తీసుకెళ్లారని, ఇప్పుడు మోదీ కాపాడారని గుర్తు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. మోదీ ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ ద్వారా స్టీల్ ప్లాంట్ నడుస్తుంది అన్నారు. ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి అనేక మంది ప్రాణత్యాగం చేసిన ఆ స్టీల్ ప్లాంట్ వాస్తవ రూపంలో రావటం, గతంలో కష్టాలుంటే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని రక్షించి ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన యొక్క కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారి యొక్క సారథ్యంలో ఆ యొక్క మంత్రిత్వ శాఖలో ఇవాళ 11,440 రూపాయలు మనకి ఏదైతే గ్రాంట్ ఇచ్చారో దాని కారణంగా స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. కేవలం స్టీల్ ప్లాంటే కాదు, అనేక ఇతర పరిశ్రమలు కూడా మన ప్రాంతంలో రాబోతుంది. నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కానీ, ఆర్సెనల్ మెటల్ కానీ, బీపీసీఎల్ యొక్క ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ కూడా మన ప్రాంతం యొక్క ముఖ చిత్రం మార్చబోతుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. గత సంవత్సరంలోనే, ఒక సంవత్సరంలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి యొక్క నేతృత్వంలో యొక్క ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన ప్రాంతానికి వచ్చాయని చెప్పడానికి నిజంగానే నేను దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి నిన్న విశాఖలో జరిగిన సారథ్య సభలో బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కొత్తగా బీజేపీ మంత్రులు కూడా, కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కూడా క్లారిటీ ఇవ్వడంతో స్టీల్ ప్లాంట్ సిబ్బంది ఏమనుకుంటున్నారు? ప్రైవేటీకరణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ రాజకీయ మనుగడను కాపాడుకోవడం కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వాడుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నటువంటిదైతే ఉంది. గత 5 సంవత్సరాల క్రితం అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వయానా అటు పార్లమెంటులోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గత వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆ తీర్మానం చేసి మరి పంపించింది అని స్వయాన కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేసింది మేమే అని వాళ్ళు ప్రకటించుకుంటున్నటువంటిది అయితే ఉంది. అయితే కూటమి మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నాము, అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాము అని కూటమిలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరు కూడా చేసినటువంటి ప్రకటనలు చూస్తే గతంలో అంటే ప్రైవేటీకరణ అనేది బీజేపీ ప్రభుత్వం చేసినా కూడా ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు నిధులు మేము కేటాయించాం. ఆ నిధుల వల్ల ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది, అభివృద్ధి కూడా జరుగుతుందని, ఇంకెప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రకటిస్తే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గతంలో అప్పుల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడింది అప్పటి ప్రధాని వాజ్పేయి అయితే ఇప్పుడు మోదీ
మోదీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు దీన్ని అభివృద్ధి పదంలో నడిపించేలాగా చర్యలు తీసుకుంటున్నారనేది బీజేపీ చేస్తున్నటువంటి ప్రకటన. అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ పార్టీల మనుగడను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది చాలా తీవ్రతరంలో నడుస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే 34 విభాగాల్ని ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు నోటిఫికేషన్ RINL జారీ చేసినటువంటి నేపథ్యంలో స్టీల్ కార్మికులు నాయకులు మొత్తం అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని సాగ్గా తీసుకుని వైసీపీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక కార్యాచరణ రూపొందించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా స్టీల్ కార్మికులు ఉద్యోగులు మొత్తం అందరూ తమకు జీతాలు రావట్లేదని అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ప్రతి రాజకీయ పార్టీ కూడా తమకు అనుకూలంగా మార్చుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రస్తుతం మనుగడ కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.